హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఈరోజు మనము టైమ్ అండ్ వర్క్లో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అండ్ బి అలోన్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్? సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఏ మరియు బి కలిసి ఒక పనిని 15 రోజుల్లో కంప్లీట్ చేయగలరంట. సో ఇక్కడ మనం రాసుకుందాం, ఏ మరియు బి కలిసి ఒక పనిని 15 రోజుల్లో కంప్లీట్ చేయగలరంట. అదే బి ఒక్కడిగా చేస్తే అదే పనిని 20 రోజుల్లో కంప్లీట్ చేయగలరంట. అయితే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ ఒక్కడిగా చేస్తే అంటే ఏ మరియు బి కలిసి చేస్తే 15 రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఒక పని, బి ఒక్కడే చేస్తే 20 రోజుల్లో అవుతుంది. ఇలా అయినప్పుడు ఏ ఒక్కడే చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, అంటే ఏ ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగారు. సో మీకు ఆల్రెడీ నేను ఫార్ములాస్ లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ డిస్కస్ చేశాము. సో ఏ ప్లస్ బి ఒక పనిని 15 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పని ఎంత, డైరెక్ట్ 1/15. అలాగే బి ఒక పనిని 20 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు అంటే బి యొక్క ఒకరోజు పని ఎంత, 1/20. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఒకరోజు పని మనకు తెలుసు, బి యొక్క ఒకరోజు పని తెలుసు. సో ఏ ప్లస్ బి ఒకరోజు పనిలో నుంచి బి ఒకరోజు పని తీసేస్తే మనకు ఏ యొక్క ఒకరోజు పని తెలుస్తుంది. సో ఏ యొక్క ఒకరోజు పని తెలిసింది అంటే, సపోజ్ మనం ఆల్రెడీ ఫార్ములాలో డిస్కస్ చేసాము, ఏ యొక్క ఒకరోజు పని 1 day వర్క్ వచ్చి 1/n వంతు అయినప్పుడు ఏ ఆ పనిని కంప్లీట్ చేయడానికి n days పడుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ సింపుల్ బేసిక్ ఫార్ములాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పని 1/15, బి యొక్క ఒకరోజు పని 1/20. అలాగే ఏ యొక్క ఒకరోజు పని తెలుసుకోవాలి అంటే ఏ ప్లస్ బి పనిలో నుంచి బి పని తీసేస్తే రిమైనింగ్ వచ్చి ఏ యొక్క పని అనమాట, ఏ యొక్క ఒకరోజు పని. సో ఇది ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పని, బి యొక్క ఒకరోజు పని. సో ఇప్పుడు ఆన్సర్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పనిలో నుంచి, ఇక్కడ రాస్తామా, ఒకరోజు పనిలో నుంచి బి యొక్క ఒకరోజు పని తీసేస్తే మనకి ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఏ యొక్క ఒకరోజు పని. సో మీకు ఇక్కడ నేను క్లియర్గా ఫార్ములా రాసే, అది బేసిక్ ఫార్ములా. సో 1/15 మైనస్ 1/20. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది అనమాట, ఏ యొక్క ఒకరోజు పని. సో ఆన్సర్ కోసం మనం చేయాల్సింది 15కు 20కి ఎల్సిఎం తీసుకోవాలి. సో 5 తోటి తీసుకున్నట్లయితే 5 3 15, 5 4 20. సో 5 4 20 ప్లస్ ఇంటూ 3 60. సో ఎల్సిఎం వచ్చేసరికి 60. సో ఎల్సిఎం 60 వచ్చినప్పుడు 15తో ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది అంటే 60, 4 times 4. అలాగే 20తో ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది 3 times 4 - 3. అంటే ఆన్సర్ ఈజ్ 4 - 3/60 అంటే 1/60. సో ఈ 1/60 అనేది ఏంటండి, ఏ యొక్క ఒకరోజు పని. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్, అంటే ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు. ఏ యొక్క ఒకరోజు పని తెలిస్తే ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు మనం చెప్పుకున్నాం కదా. ఏ యొక్క ఒకరోజు పని 1/n అయితే అతను ఎన్ని రోజుల్లో చేయగలడు, n/1. అంటే 1 మనం డినామినేటర్లో రాసుకోకుండా ఒకటే కాబట్టి, సో దీన్ని మనము జస్ట్ రివర్స్ చేసుకోవాలన్నమాట. అంటే 60 రోజులు, అంటే 60/1 అన్నా ఒకటే, 60 అంటే జస్ట్ తెలుగు మీడియం నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం ఇది చెప్తున్నా. సో 60 days అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 60 days. సో ఈ ప్రాబ్లంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. అలాగే ఈ ప్రాబ్లం క్లియర్గా అర్థమైన వాళ్ళు ఒక లైక్ కానీ షేర్ కానీ లేకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీని నుంచి నాకేం తెలుస్తుంది అంటే, నేను స్టాండర్డ్ ఇంకా తగ్గించుకొని చెప్పాలా, లేదంటే మన సబ్స్క్రైబర్లు అభ్యర్థులు కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా, నాకు ఒక ఫీడ్బ్యాక్ తెలిస్తే దాన్ని బట్టి మిగిలిన రోజుల్లో ఐ థింక్ నియర్లీ 25 చాప్టర్స్ ఉన్నాయి, 35 చాప్టర్స్ ఉన్నాయి. సో అన్ని చాప్టర్లు కవర్ చేయాలంటే మీరు మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మన అభ్యర్థులు ఎంత మటుకు ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి నేను సో ఇంతకంటే డెప్త్ చెప్పాలా వద్దా, లేకుంటే పైన చెప్పేయాలా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా చేసి చెప్పాలా ఎట్లా అనేది. ఆల్మోస్ట్ 39 చాప్టర్స్ ఉన్నాయి అన్నీ కలుపుకుంటే. సో దాంట్లో మ్యాక్సిమం 25 చాప్టర్స్ అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో అవి నేను చాలా తొందరగా కవర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3కి వెళ్దాము. సో ఎగ్జాంపుల్ 3లో ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్
ఆఫ్ రూపీస్ 300 in 60 days. ఈ రూపీస్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ రూపీస్ 300 in 60 days. అంటే ఒక 300 రూపాయల పని ఏదైతే ఉందో దానిని ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నప్పుడు ఏ యొక్క ఒకరోజు పని ఎంత అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, మీరు లాస్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ఇది ఈజీగా ఉంటుంది, 1/6 ఉంటుంది. ఓకే. సో బట్ బై ఎంగేజింగ్ యాన్ అసిస్టెంట్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 4 days. అంటే మనకేమిచ్చాడంటే ఏ ఒక్కడిగా పని చేస్తే 6 రోజులు పడుతుంది. అయితే 6 రోజులు పడుతుంది కదా, తొందరగా మేబీ ఎవరైతే పని ఇస్తున్నారో వాళ్ళకి తొందరగా కావాలి కావచ్చు, ఒక అసిస్టెంట్ని పెట్టుకొని మాకు తొందరగా చేయంటే ఈ ఏ అనేవాడు అసిస్టెంట్ని పెట్టుకుంటే ఆ వర్క్ 4 daysలో కంప్లీట్ అయింది. అంటే ఏ ప్లస్ అసిస్టెంట్ ఎవరైతే గుమస్తా ఉన్నాడో, సో గుమస్తా అని రాస్తా. సో ఏ ప్లస్ గుమస్తా ఇద్దరు కలిసి ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు? 4 days. సో 4 days అంటే వాళ్ళ ఒక్కరోజు పని ఎంత అండి? 1/4. సో ఇప్పుడు ఏమడుగుతున్నారంటే క్వశ్చన్లో ఫైండ్ ద షేర్ టు బి రిసీవ్డ్ బై ద అసిస్టెంట్. అంటే ఇప్పుడు ఏ ఒక్కడే 300 రూపాయల పనిని 6 రోజుల్లో చేస్తే ఆ 300 ఏకే పోతాయి కదా మనీ. కాకపోతే తొందరగా వర్క్ చేయాల్సింది వచ్చి ఒక గుమస్తాను పెట్టుకున్నాడు, ఆ వర్క్ 4 రోజుల్లో కంప్లీట్ అయింది. అయితే ఈ 300 రూపాయలలో ఎంత డబ్బులు గుమస్తాకి ఇచ్చిండు అనేది క్వశ్చన్. సో తెలుగు మీడియం అభ్యర్థులకి ఒక 300 రూపాయల పనిని ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేశాడనమాట. అయితే పని తొందరగా చేయాల్సింది వచ్చి ఒక గుమస్తాను పెట్టుకుంటే అదే పని 4 రోజుల్లో కంప్లీట్ అయింది. అయితే గుమస్తా అయితే ఫ్రీగా వచ్చి చేయడు కదా. సో ఆ గుమస్తాకి ఎంత షేర్ ఇచ్చాడు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఇక్కడ గుమస్తాకి ఎంత షేర్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే గుమస్తా యొక్క పనితనం తెలుసుకోవాలి. అంటే గుమస్తా ఎట్లా గుమస్తా, మనకి ఇసుక మోసుకొచ్చేటోడా, ఇటుకలు మోసుకొచ్చేటోడా, లేకుంటే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసే వర్కరా, లేకుంటే మంచి మేస్త్రినా, ఎవరి పనితనం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఏమైతే మెన్షన్ చేసామో, మనం మెన్షన్ చేసిన వాటిల్లో 300 రూపీస్ని ఇప్పుడు పక్కకు పెడదాం. పని యొక్క కాస్ట్ 300 రూపీస్. ఇది పక్కకు పెట్టగా ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనుకుంటే ఏ యొక్క ఒకరోజు పని 1/6 అని అనుకున్నాము. అలాగే ఏ ప్లస్ గుమస్తా కలిస్తే 4 రోజుల్లో చేస్తారు కాబట్టి వాళ్ళ ఒక్కరోజు పని 1/4 అని అనుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ తెలిసిన 2 ఈక్వేషన్స్లో నుంచి మనం ఇది ఈక్వేషన్ 1 అనుకోగా, ఇది ఈక్వేషన్ 2 అనుకోగా, ఈ 2 ఈక్వేషన్లో నుంచి మనకు గుమస్తా యొక్క పనితనం కావాలంటే ఏం చేయాలండి? ఏ ప్లస్ గుమస్తా యొక్క ఒకరోజు పని మైనస్ ఏ యొక్క ఒకరోజు పని తీసేస్తే గుమస్తా యొక్క పనితనం తెలుస్తుంది. అంటే ఏ క్యాన్సల్ అయ్యి గుమస్తా యొక్క ఒకరోజు పనితనం ఏంది అనేది తెలుస్తుంది. ఫాలో అవుతున్నారు అనుకుంటా అందరూ అభ్యర్థులు. సో మీరు తెలుగు మీడియం అభ్యర్థులు, నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసమే ఇది నేను ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ తెలిసిన అభ్యర్థులకి ఈవెన్ నా టీచింగ్ కూడా సిల్లీగా ఉండొచ్చు, ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నాడే, ఇదేముంది సింపులే కదా అని. సో ఏ ప్లస్ గుమస్తా యొక్క ఒకరోజు పని మనకు తెలుసు, ఏ యొక్క ఒకరోజు పని తెలుసు. సో ఏ ప్లస్ గుమస్తా పనిలోంచి ఏ యొక్క ఒకరోజు పని తీసేస్తే గుమస్తా యొక్క ఒకరోజు పని వస్తుంది. సో దానికోసం మనం ఏ ప్లస్ గుమస్తా యొక్క ఒకరోజు పని 1/4, అలాగే ఏ యొక్క ఒక్కరోజు పని 1/6. సో తీసేస్తే మనకు గుమస్తా యొక్క ఒకరోజు పని వస్తుంది కదా. సో దానికోసం మనము 4 మరియు 6కి LCM కట్టాలి. సో ఇక్కడ 2 తీసుకుంటే 2 2 0 4, 2 3 0. సో 2 × 2 4, 4 × 3 12. సో LCM is 12. LCM 12 అయినప్పుడు 4 తోటి 3 times అవుతుంది కాబట్టి, అలాగే 6 తోటి 2 times అవుతుంది కాబట్టి 3 - 2/12. 3 - 2/12 is 1/12. సో ఈ 1/12 ఏంటండి? గుమస్తా యొక్క ఒక్కరోజు పని అని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో అయితే గుమస్తా యొక్క ఒక్కరోజు పని 1/12 వంతులైతే గుమస్తా ఈ పనిని ఒక్కటిగా చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంటే మనం ఆల్రెడీ ఫార్ములా 1/n n days అని అనుకున్నాము. దీన్ని 12/1 అనుకోవచ్చు, లేదంటే 12 days. సో ఇంతటితో మన ప్రాబ్లం అయిపోయిందా అంటే అయిపోలేదు. ఇప్పుడు మనకి ఏమేమి తెలిసాయి? ఏ వచ్చి ఒక పనిని 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, బి వచ్చి ఇప్పుడు పని రాసుకుందాం ఇక్కడ. సో పని రాసుకునేసరికి ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 6 days. అదే గుమస్తాకు వచ్చేసరికి గుమస్తా 12 days. అంటే సార్
గుమస్తాకి ఎక్కువ టైం డబల్ టైం పడుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం గుమస్తాకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ రాసాం కదా, ఏ వచ్చి వర్క్ను 6 days అంటే టైం ప్రకారం కాలము అని రాస్తున్నాం. సో ఏ వచ్చి 6 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, గుమస్తా వచ్చి 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇలా ఉన్నప్పుడు ఏ యొక్క ఒకరోజు పని 1/6, అలాగే గుమస్తా యొక్క ఒకరోజు పని 1/12. సో ఇలా నిష్పత్తి తీసుకున్నప్పుడు మనకు వాళ్ళ ఎఫిషియన్సీ వస్తుంది. సో దీని నిష్పత్తి తీసుకున్నప్పుడు 6 1 jar 6 2 jar ఈ 2 ఇక్కడికి వెళ్తుంది. సో 2:1 అంటే ఇప్పుడు మనం ఏకి గుమస్తాకి నిష్పత్తి తీసుకుంటే, సో మీరు భయపడిన అవసరం లేదు. ఈ నిష్పత్తులు రానోళ్ళు ఈ నిష్పత్తి క్లాస్లో ఆ లెసన్లో ఈ నిష్పత్తులు ఇప్పుడు 6 1 jar 6 2 jar 2:1 ఎలా వచ్చిందో అది క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ లెసన్ లింకేజ్ ఉంటుంది, ఆ నిష్పత్తులు తెలుసుకుంటాం. సో ఇప్పటికీ నిష్పత్తులు రానోళ్ళు ఈ 2:1 వస్తుంది. ఈ మోడల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిష్పత్తులు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఈ వీడియోని విజిట్ చేయండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఏకి మరియు గుమస్తాకి పనితనం వచ్చేసరికి 2:1 వచ్చింది. ఒక రోజులో పనిలో 2 భాగాలు ఏ చేస్తే 1 భాగం గుమస్తా చేస్తాడు. ఒక రోజులో అని ఎందుకు చెప్తున్నాను నేను, ఇక్కడ మనం నిష్పత్తి తీసుకునేటప్పుడు ఒక రోజులో ఏ చేయగలిగే పని 1/6, ఒక రోజులో గుమస్తా చేయగలిగే పని 1/12. ఈ 2కు నిష్పత్తి తీసుకుంటే 2:1 వచ్చింది. అంటే ఒక రోజులో 2 భాగాలు పని మొత్తం అనుకుంటే, ఆ పని మొత్తాన్ని ఒకటిగా అనుకుంటే దాంట్లో 2 భాగాలు ఏ చేయగా 1 భాగం గుమస్తా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. మొత్తం ఎన్ని భాగాలు, మనం ఒక రోజులో పని 3 భాగాలు. సో ఆ 3 భాగాల్లో 2 భాగాలు ఏ చేస్తున్నాడు, 1 భాగము గుమస్తా చేస్తున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు 300 రూపాయల పని, 300 రూపాయల పనిని మనం ఒక రోజులో ఎన్ని భాగాలుగా విభజించామనేది ఎలా తెలుస్తుంది. సో ఒకరోజు పనితనము నిష్పత్తి తీసుకున్నప్పుడు ఏ వచ్చి 2 భాగాలు, గుమస్తా వచ్చి 1 భాగం చేస్తున్నప్పుడు 2+1 అని తీసుకున్నప్పుడు 3 భాగాలుగా డివైడ్ చేసాము. సో 300/3 వర్క్ యొక్క అమౌంట్ 300/3 వేస్తున్నప్పుడు సో 1 భాగానికి 100 రూపాయలు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గుమస్తాకి ఎంత ఇస్తావు. సో గుమస్తా ఎంత చేసిండు, ఒక రోజులో పని 1 భాగమే చేసిండు కాబట్టి 100 రూపాయలు గుమస్తాకి. సో అలాగే ఇదే క్వశ్చన్లో ఏకి ఎంత వస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఒక రోజులో 3 భాగాలు జరుగుతుంది పని అని అనుకున్నప్పుడు మనం 300/3 వేసాము, 100 రూపీస్ వచ్చింది. సో గుమస్తా భాగం ఎంత అంటే 100 రూపీస్ × 1, ఎందుకంటే గుమస్తా 1 వంతు చేస్తాడు కాబట్టి గుమస్తాకి 100 రూపీస్ చెల్లించాం. సో మరి ఏకి ఎంత చెల్లించాలి, ఇది 2 విధాలుగా చేయొచ్చు. మనం 300లో 100 గుమస్తా చెల్లిస్తే ఏకి 200 రూపీస్ చెల్లించాలి, ఇలాగైనా చేయొచ్చు. లేదంటే ఈ 100 రూపీస్ ఇంటూ ఏ ఎన్ని భాగాలు చేస్తాడండి వర్క్ ఒక రోజులో 2 times ఇంటూ 2 వేసుకున్నా కూడా 200 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ వరకు ఈ అమౌంట్ ఎట్లా షేర్ అయింది అని ఎవరికన్నా అభ్యర్థులకి అర్థం కాకుండా మీరు ఇప్పటికీ దీన్ని వదిలేయండి. రేషియోస్ అనే లెసన్ అయిన తర్వాత మీకు కంపల్సరీ ఇది అర్థమవుతుంది. సో మీకు ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ 1/10 రోజుల్లో చేస్తాడు, అదే 10 daysలో కంప్లీట్ చేస్తాడు. బి 15 daysలో కంప్లీట్ చేస్తాడు ఒక వర్క్ని. అయినప్పుడు A+B కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాము. అలాగే ఎగ్జాంపుల్ 2లో A+B కలిసి 15 days, B 20 days అయినప్పుడు ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడనేది చూసాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక పని విలువ 300 రూపాయలు అయినప్పుడు ఏ ఒక్కడే చేస్తే 6 రోజులు పడింది. గుమస్తా సాయంతో ఏ ప్లస్ గుమస్తా సాయంతో చేస్తే 4 రోజులు అయింది. అయినప్పుడు ఇప్పుడు మనము ఇది సెకండ్ ఎగ్జాంపుల్ మోడల్లోనే మనం గుమస్తా ఎన్ని రోజుల్లో చేయగలడో కనుక్కున్నాం కాబట్టి 1/12 వచ్చింది అక్కడ మనకు. వచ్చిన తర్వాత ఈ అమౌంట్ని ఇద్దరు ఎలా పంచుకున్నారనేది ఒక మోడల్. సో మీరు మోడల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ మోడల్లో రేషియోస్ గురించి వచ్చింది కాబట్టి రేషియోస్ తెలియని అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో కంగారు పడిన అవసరం లేదు. రేషియోస్ అనే చాప్టర్ అయిన తర్వాత మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. సో ప్రస్తుతానికైతే
మీకు ఈ మోడల్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ మోడల్ ఈజీ, సెకండ్ మోడల్ ఈజీ. థర్డ్ మోడల్లో సెకండ్ మోడల్నే యూస్ చేసి గుమస్తా యొక్క ఒకరోజు పని కనుక్కున్న తర్వాత ఏ యొక్క ఒకరోజు పని, నేను ఇక్కడ కలర్ మారుస్తాను, కలర్ మార్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ యొక్క ఒకరోజు పని 6 రోజులు ఏ ప్లస్ గుమస్తా కలిసి చేస్తే ఏ ప్లస్ గుమస్తా కలిసి 4 రోజుల్లో చేస్తున్నప్పుడు ఏ యొక్క ఒకరోజు పని 1/6, గుమస్తా ప్లస్ ఏ కలిసి చేస్తే 1/4. సో ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏ ప్లస్ గుమస్తా చేస్తే 1/4 వంతు మైనస్ అలాగే ఏ యొక్క ఒకరోజు పనిని తీసేస్తే మనకు గుమస్తా యొక్క పనితనం ఒకరోజు పనితనం 1/12 వచ్చింది. సో 1/12 వచ్చిన తర్వాత ఏ యొక్క పనితనము నిష్పత్తి గుమస్తా యొక్క పనితనం వేస్తే మనకు రేషియోలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 2:1 వచ్చింది. అంటే ఈ 2:1ని మనం 2+1 3గా అనుకుంటే ఒక రోజులో 3 భాగాలు పని జరిగితే దాంట్లో 2 భాగాలు ఏ చేస్తున్నాడు, 1 భాగం గుమస్తా చేస్తున్నాడు. అలా అయినప్పుడు 300ని ఎలా షేర్ చేయాలి అంటే ఏకి 200 ఇస్తున్నాం, గుమస్తాకి 100 ఇస్తున్నాం. ఇక్కడ 300, ఇక్కడ మనకు 3 భాగాలు వచ్చింది కాబట్టి ఈజీగా చెప్తున్నాం. లేదు ఇక్కడ 500 ఇచ్చినా కూడా మనం ఏం చేయాలంటే 500/3 × 2 వేస్తే ఏకి ఇచ్చే అమౌంట్ 500/3 × 1 వేస్తే బీకి ఇచ్చే అమౌంట్ అనమాట. సో మనకు అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 300 కాబట్టి సింపుల్గా ఇక్కడ 200 ఇక్కడ 100 కాదు. అది ఎలా మనం డివైడ్ చేస్తామనేది గుర్తుపెట్టుకుంటే మనకు వర్క్ యొక్క కాస్ట్ ఎంత ఇచ్చినా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ఏకి ఎంత షేర్ వస్తుంది, గుమస్తాకి ఎంత షేర్ వస్తుంది అనేది ఈజీగా చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లంలో ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మీరు చెప్పారంటే నేను ఇంకా డిఫరెంట్ వేలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 4. సో ఎగ్జాంపుల్ 4లో ఏమి ఇచ్చాడంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days, బి ఇన్ 5 days, సి ఇన్ 10 days. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ, బి అండ్ సి టు డూ ద వర్క్ టుగెదర్. అంటే తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఏ యొక్క పనితనం అంటే ఏ ఎన్ని రోజుల్లో ఒక పనిని కంప్లీట్ చేయగలడు, బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు ఇచ్చాడు. సో ఈ ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది మనం కనుక్కోవాలి. సో ఇది సింపుల్ ఫార్ములానే. ఏ ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేయగలడు, బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నాతో పాటుగా మీరు రఫ్ నోట్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఏ 4 days అయినప్పుడు ఏ యొక్క ఒకరోజు పని 1/4, బి 5 days అయినప్పుడు బి యొక్క ఒకరోజు పని 1/5, సి 10 days అయినప్పుడు సి యొక్క ఒకరోజు పని 1/10. సో ఇలా వీళ్ళ ఒకరోజు పనులు వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురి ఒకరోజు పనులు మనం కలిపినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని వస్తుంది. సో ఆ ఒక్కరోజు పని వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేస్తే వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరో వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 3 కలపాలి కాబట్టి 1/4 + 1/5 + 1/10. మీకు అర్థమైంది అనుకుంటా. ఏ యొక్క ఒకరోజు పని, బి యొక్క ఒకరోజు పని, సి యొక్క ఒకరోజు పని కలిపితే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని. సో దీనికోసం మనం చేయాల్సిన పని 4. సో 4కి 5కి 10కి ఎల్సిఎం తీసుకోవాలి. సో నేనేం తీసుకుంటా, ఇక్కడ 5 తీసుకుంటా, 4 ఇలాగే పెడతా, 5 1 = 5, 5 2 = 0. సో ఇప్పుడు 2 తీసుకుంటా, 2 2 = 4, ఇవన్నీ ఇట్లే రాస్తా, 2 1 = 2. సో 5 2 = 10, 10 2 = 20. సో ఎల్సిఎం ఈజ్ 20. సో ఎల్సిఎం 20 అయినప్పుడు 4తో 5 సార్లు డివైడ్ అవుతుంది, 5 + 5తో 4 సార్లు, 10తో 2 సార్లు. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 5 4 9 2 11/20. ఈ 11/20 అనేది మనం ఆల్రెడీ రాశాను పైన ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని. సో మనం వీళ్ళు ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తారంటే దీనికి రివర్స్ తీసుకోవాలి, అంటే 20/11. సో దీన్ని డివైడ్ కింద చేసినట్లయితే 11 1 = 11. సో 11 పోతే మిగిలింది 9. సో 9/11 డేస్. అంటే ఒకరోజు డాట్, అంటే ఇది డాట్ అంటే పులి స్టాప్ డెసిమల్ కాదు, 1.9/11 డేస్. డాట్ అయినా పెట్టుకొని డాట్ లేకున్నా పర్వాలేదు. 9/11 రోజుల్లో, అంటే ఒకరోజు 9/11 రోజుల్లో, అంటే రెండో రోజులో ఇంత పని కూడా జరుగుతుంది అని. ఒకరోజు కంప్లీట్గా
రెండో రోజును మనం 11 భాగాలుగా డివైడ్ చేస్తే 9 భాగాలు పనిలో ఉంటారు వాళ్ళు అలా. సో 1/9/11 ఆన్సర్. సో దీన్ని డివైడ్ చేస్తే సో ఇదనమాట ఈ ఎగ్జాంపుల్. సో ఎవరికైనా ఈ ఎగ్జాంపుల్లో డౌట్ ఉండేవాళ్ళు, సో మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్లో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్లో ఆన్సర్స్ ఎప్పుడు ఇలాగనే ఉంటాయి, 1/9/11 రోజులు. దీన్ని చూసి మీరు భయపడని అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. ఆర్ఎస్ అగర్వాల్ మనం ఫాలో కావాల్సింది ఎందు గురించి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ తెలుసుకోవడానికి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్ ఉంటుంది. ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ 10 మోడల్స్ ఉంటే 11th నుంచి 20th ప్రాబ్లం 11 నుంచి 20వ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మోడల్ని థర్డ్ మోడల్ని కలిపిస్తాడు, థర్డ్ ఫిఫ్త్ లేకుంటే ఫస్ట్ ఫిఫ్త్ ఇలా కలిపి రేషియోస్ లేదంటే ఎల్సిఎం లేకుంటే ఒక పని 500 రూపాయలు అయితే వాళ్ళ షేర్లు ఎంత ఇలాంటివి కలిపి ఇస్తాడనమాట. సో మనం ముఖ్యంగా ఇక్కడ మోడల్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మన యొక్క ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కానీ ఆర్ఆర్బి కానీ సో ఎస్ఎస్సి సిజిఎల్ అంటే మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, కానీ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆర్ఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ వీళ్ళన్నిటికీ డైరెక్ట్గా ఈజీగా కొట్లు పోయేటివి ఈజీగా ఆన్సర్లు వచ్చేవే ఇస్తారు. అవి ఆప్షన్లో కూడా ఉంటాయి. మీరు మోడల్ గుర్తుపెట్టుకొని ఆ మోడల్ని ఎలా సాల్వ్ చేయాలో ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తుంటే తక్కువ టైంలో చేయగలుగుతారు. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. మీరందరూ మన అభ్యర్థులు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అయ్యే అభ్యర్థులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఎందుకంటే ఇది మీకు తెలుసో తెలీదో ఏపీపీఎస్సి గ్రూప్ 2 అని కాదు, గ్రూప్ 1 అని కాదు, సివిల్స్ అని కాదు, ఈవెన్ గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంటెక్ చదవడానికి. గేట్ ఎగ్జామ్, ఎంబీఏ, మ్యాట్, ఇంకా ఎలాంటి టఫెస్ట్ ఎగ్జామ్లు ఉండే అన్ని ఎగ్జామ్స్కి మన ఆర్ఎస్ అగర్వాల్ నుంచే బిట్స్ వస్తాయి. సో ఈ మోడల్స్ నేర్చుకున్న వాళ్ళు రేపు మన ఎగ్జామ్స్లో సింపుల్గా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే 100కి అవుట్ ఆఫ్ 100 వచ్చే స్కోప్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా మ్యాథ్స్లోనే 100 వస్తాయి, మిగతా సబ్జెక్ట్లో రావు. 99 సంథింగ్, సోషల్ అయితే 80, 85, 90 వరకే వస్తాయి. ఎందుకంటే మ్యాథ్స్ ఓన్లీ స్కోప్ ఫర్ 100 to 100. ఎందుకంటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎగ్జాక్ట్గా మనం న్యూమరిక్స్తో సహా అక్కడ రాస్తాం కాబట్టి. సో మీకు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి బాగా నేర్చుకోండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్లో కొన్ని కార్నర్స్లోకి వెళ్ళినప్పుడు కొన్ని బిట్స్ ఆన్సర్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది పర్సంటేజ్ వైజ్. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కరెక్ట్గా ఇది లర్న్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్లో ఏ మరియు బి అండర్టేక్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 600 రూపీస్. అంటే ఏ మరియు బి కలిసి ఒక 600 రూపాయలకి ఒక పనిని చేస్తామని తీసుకున్నారంట. సో ఈ 600తో ఇప్పుడే మనకు పని లేదు. సో ఏ అలోన్ కెన్ డూ 6 days. అంటే ఏ ఒక్కడే 6 రోజుల్లో చేయగలుగుతాడంట సారు. అంటే ఇతను ఒక్కరోజు పని, నేను ఇంకా మళ్ళీ ఒక్కరోజు అని రాస్తలేను, మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ. సో బి ఒక్కడే ఇక్కడ ఇచ్చారు. ఏ అలోన్ కెన్ డూ 6 days, బి అలోన్ కెన్ డూ ఇన్ 8 days. అంటే బి అనే వ్యక్తి 8 రోజుల్లో చేస్తాడనమాట. అంటే 1/8 అంటే ఒక రోజు పని. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కెన్ ఫినిష్ ఇన్ 3 days. అంటే ఏ ఒక్కడే 6 రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ అంటే ఏ బి సి కలిసి 3 రోజుల్లో చేస్తారంట. మీరు ఇక్కడ గమనించుకోవాలి. మీరు ఇంగ్లీష్ కూడా అలవాటు చేసుకోండి. తెలుగు మీడియంలో ఒకవేళ ట్రాన్స్లేషన్లో తప్పు ఉన్నా కూడా అంటే వారిద్దరూ సి సహాయంతో 3 రోజుల్లో చేయగలరు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసరికి 3 days. కాబట్టి వీళ్ళ ఒకరోజు పని ఏంటంటే 1/3 సో ఇవన్నీ ఒకరోజు పనులు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ యొక్క ఒకరోజు పని ఇచ్చాడు, బి యొక్క ఒకరోజు పని ఇచ్చాడు, ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరో ఇచ్చాడు, బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరో ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరో ఇచ్చాడు. మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన అంశం ఏంటి అంటే సి యొక్క పనితనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలి అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని మైనస్ ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పని తీసేస్తే మనకు వచ్చేది సి యొక్క ఒకరోజు పని. సో అలా తీసేయాలన్నప్పుడు ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏబి క్యాన్సిల్ అవ్వగా వచ్చేది సిని.
సో అలా తీసేయాలన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని 1/3 అని మీకు తెలుసు. అలాగే మైనస్ సో ఏ ప్లస్ బి యొక్క ఒకరోజు పనులు 1/6 ప్లస్ 1/8. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎల్సిఎంలు చేసుకోవాలి. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నేను ఫటాఫట్ ఎల్సిఎం చేసేసి మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. సో 6కి 8కి ఎల్సిఎం చేస్తున్నా నేను. 6కి 8కి చేస్తే 2 తీసుకుంటా. 2 3 × 6 2 4 8 2 3 6 6 4 24. సో 24 ఇస్ ద ఎల్సిఎం. 24 ఎల్సిఎం అయినప్పుడు 6తో ఎన్ని భాగాలుగా పోతుంది? 6 4 24, 8 3 24. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 7/24 వచ్చింది. సో 7/24 ఇది వచ్చింది. సో ఇక్కడ 1/3 మనం యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా పెట్టుకుంటాం. 1/3 మైనస్ 7/24. సో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు 3కి 24కి మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి. సో 3 1 × 3, 3 8 × 24. సో అలాగైనప్పుడు 24 ఇక్కడ ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎం 24 అయినప్పుడు 3తో 8 టైమ్స్ కాబట్టి 8 మైనస్ 7 అంటే 1/24. సి యొక్క ఒకరోజు పని ఎంత అంటే 1/24. సో ఇక్కడ రాస్తున్న 1/24. ఇప్పుడు మనకు ఏ యొక్క ఒకరోజు పని తెలిసింది, బి యొక్క ఒకరోజు పని తెలిసింది, సి యొక్క ఒకరోజు పని తెలిసింది. ఇప్పుడు ఒకరోజు పనుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్. అంటే మనోడు ఏం అడిగిందంటే పని 600 రూపాయలకు మాట్లాడుకున్నారు, వాళ్ళ పనితనం బట్టి ఈ 600ని పంచుకోండి, మీరు పంచండి అని మనకు సార్ గారు క్వశ్చన్ ఇచ్చారు. అంటే మనం మన తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ పంచాలి. ఎందుకంటే ఇప్పుడు మనము సపోజ్ మనమే ఉన్నాము, ఒక పనికి పోతాము, తెలివి కల్లోడికి తెలివి తగ్గట్టు ఫలితం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. అట్లే పనితనంలో కూడా బాగా పనిచేయడానికి ఒక రేటు. అంటే మీకు ఆల్మోస్ట్ అది తెలుసు కదా, మగ కూలి ఆడ కూలి లేదంటే స్కిల్ లేబర్కి ఎంత ఉంటుంది అలాగా. సో ఇలా మనం ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పనితనాలు నిష్పత్తి రాసుకుందాం. సో ఏ నిష్పత్తి, బి నిష్పత్తి, సి ఇలా రాసుకున్నప్పుడు ఏ యొక్క ఒకరోజు పని 1/6 నిష్పత్తి 1/8 ఇష్టు 1/24. సో ఇలా రాసుకున్నప్పుడు మనం వీటిని ఇక్కడే కొంచెం కొట్లు కొట్టుకున్నామంటే 2 3 2 4 2 12. సో 1/3. సో ఇది రేషియో నిష్పత్తి తెలుసుకుంటే దీన్ని డైరెక్ట్ కూడా రాయొచ్చు. ప్రస్తుతానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, నేను కొట్లు కొట్టినా ఇది వచ్చిందనమాట. ఇది వచ్చినప్పుడు ఇక్కడ న్యూమరేటర్ స్థానంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏకి న్యూమరేటర్ స్థానంలో ఏం రావాలంటే బి డినామినేటర్, సి డినామినేటర్ మల్టిప్లై అయ్యి వస్తుంది అనమాట. సో 12 4 × ఎంత అండి? 12 4 48 ఇష్టు. ఇప్పుడు బి లవంలోకి ఏమొస్తుందంటే ఏ యొక్క డినామినేటరు, సి యొక్క డినామినేటర్ వస్తుంది. సో 12 3 × 36. అలాగే సి యొక్క న్యూమరేటర్లోకి ఏమొస్తాయంటే బి యొక్క డినామినేటర్, ఏ యొక్క 4 × 3 ఇది వస్తుంది అనమాట. 4 4 3 12. సో వీటిని మళ్ళీ మనం కొట్లు కొట్టుకోవచ్చు 12తో. 12 1 12 3 12 4. సో ఏ యొక్క, బి యొక్క మరియు సి యొక్క నిష్పత్తులు ఎంత వచ్చాయి? 4:3:1 అనమాట. సో ఈ 4:3:1 అనే నిష్పత్తి మనకు వచ్చింది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నిష్పత్తుల్లో ఇవి మీకు ఈజీగా వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం మొత్తం ఎంత డబ్బుల్ని పంచాలి? వీళ్ళ మధ్యలో 600 రూపాయలని పంచాలి. సో మీకు ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పా, 600 రూపాయలు ఇక్కడ రాసుకోండి. ఈ మొత్తం ఇక్కడ ఈ 4ని 3ని 1ని కలపాలి. కలిపితే ఎన్ని భాగాలు వచ్చినాయి? 4 3 7 1 8. సో ఇప్పుడు మనం ఏకి ఎంత ఇవ్వాలి అంటే 600 రూపీస్ బై ఈ నిష్పత్తులు మొత్తాన్ని కలిపితే 8 వచ్చింది కాబట్టి అది డినామినేటర్లో వేసుకోవాలి. ఏ యొక్క పనితనం 4 కాబట్టి అది ఇక్కడ ఇంటూ చేయాలి. సో 4 1 × 4, 4 2 × 8, 2 × 2తో డివైడ్ చేస్తే 300 అంటే ఏకి 300 రూపీస్ వచ్చిందనమాట. సో ఇలాగే మనకు ఫాలో అయ్యే అభ్యర్థుల నుంచి నేను కోరుకుంటున్నా బీకి ఎంత వస్తుందో చెప్పాలండి. సేమ్ 600 రూపీస్ వేసుకుంటాము, ఆ నిష్పత్తులు ఎంత ఉన్నాయో దాన్ని కలిపితే 4 + 3 + 1 8 వస్తుంది, 8 వేసుకుంటాము. అలాగే ఇక్కడ బి యొక్క పనితనం ఎంత? 3 అనమాట. ఇక్కడ 3 ఇక్కడ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత దీన్ని కొట్లు కొడతాం. ఎలా కొట్లు కొడతాము? ఒకవేళ డైరెక్ట్ 8తో మనకు చేత కాదు సార్ అనుకుంటే 2తోనే కొట్లు కొట్టండి. 2 4 2 300
2 2ల 2 150ల, సో 2 1ల 2 75ల, 75 ఇంటూ 3 ఎంత 225. సో బి యొక్క షేర్ 225 రూపీస్. సో సి యొక్క షేర్ కూడా మనం ఇప్పుడు ఈజీగా కనిపెట్టవచ్చు. ఏ షేరు 300, బి షేర్ 225, మొత్తం 600లో నుంచి 300 + 225 తీసేస్తే ఇంకా 75 ఉంటుంది. సో అది బి షేర్ అని, సి షేర్ అని చెప్పొచ్చు. కానీ మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో మీకు ఈ ప్రొసీజర్ అలవాటు పడడానికి సి షేర్ కూడా మనము తెలివిగా సేమ్ ప్రొసీజర్ ప్రకారమే చేద్దాము. సి యొక్క షేరు 600 రూపాయలు బై మీకు ఆల్రెడీ చెప్పాను నిష్పత్తులో మొత్తం 4 3 7 1 8 ఇంటూ సి యొక్క షేర్ ఇక్కడ 1 కదా ఇంటూ 1 వేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ కొట్లు కొట్టాలి. 2 4ల 2 300ల, 2 2ల 2 150ల, 2 1ల 2 75. సో సికి 75 రూపాయలు వస్తాయన్నమాట. సో మీకు ఇప్పుడు 3 నిష్పత్తులు వచ్చినాయి. 3 కలిపితే ముగ్గురికి ఎంత ఇవ్వాలో వచ్చింది. 3 కలిపితే మీకు కరెక్ట్గా 600 వస్తుంది అనమాట. 600 రావాలి, అప్పుడే మనం కరెక్ట్ చేసినట్లు. సో 300 225 + 75. సో దీంట్లో మీకు ఎవరైనా డౌట్ ఉన్న అభ్యర్థులు మన కామెంట్ సెక్షన్లో చెప్పినారంటే సో నేను ఇంకా క్లియర్గా అంటే మీకు ఎంత మటుకు అర్థమవుతుంది. నేను హై లెవెల్లో వెళ్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైంది నేను యాజ్ ఇట్ ఈజ్ మీకు దింపుతున్నాను. సో కానీ మీకు అభ్యర్థులకు ఎంత మటుకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days ఆఫ్ 9 hours ఈచ్. బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days 7 hours ఈచ్. అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పటికి మోడల్కి మనకు కొంచెం వెరైటీగా పెరగడము, డెప్త్ అనేది పెరుగుతుంది. సో ఆ డెప్త్ ఎలా పెరుగుతుంది అనేది మీరు క్షుణ్ణంగా గమనించుకోవాలి. అది ఎలా అంటే ఏ అనేవాడు 7 రోజుల్లో చేస్తాడంట, కానీ రోజుకి 7 గంటలు చేస్తే 7 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అదే బి అనేవాడు 6 రోజుల్లో చేస్తాడంట, కానీ వాడు రోజుకి 7 గంటలు చేస్తాడు. సో మనం వీటన్నిటిని కన్ఫ్యూజన్ లేకుండా ఏ అనే వ్యక్తి ఒక పనిని 7 రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 9 hours ఈచ్. ఇలా ఉన్నప్పుడు మనం అన్ని అవర్స్లోకి మార్చుకోవడం చాలా ఉత్తమమైన పని. బి అనేవాడు 6 daysలో కవర్ చేయగలడు, 7 hours ఈచ్. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ డేస్ని అవర్స్ని మల్టిప్లై చేసుకొని కంప్లీట్గా అవర్స్లో మార్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. 9 × 7 63 hours. అంటే ఒక వర్క్ని ఏ కంప్లీట్ చేయడానికి 63 గంటలు పడుతుంది. అదే బి కంప్లీట్ చేయడానికి 42 గంటలు పడుతుంది. సో సేమ్ ముందు ప్రాబ్లం లాగానే, ముందు ప్రాబ్లంలో రోజులు ఇస్తుండే, ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఇన్ని రోజులు ఇన్ని గంటలు పడుతుంది, ఇన్ని రోజులు ఇన్ని గంటలు చేస్తే ఇన్ని రోజులు పడుతుంది అని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, వాటిని కంప్లీట్గా అవర్స్లో మార్చుకున్నాం. ఏ వచ్చి 63 గంటలు, బి వచ్చేసరికి 42 గంటలు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళ 1 గంట పని, 1 గంటలో ఎంత పని చేయగలరంటే 1/63. 1 గంటలో ఎంత పని చేయగలరంటే 1/42. ఇది మీకు అందరికీ తెలుసు. ఒక రోజు కానీ 1 గంట. జస్ట్ మనం ఫస్ట్లో మాట్లాడుకున్న బేసిక్ ఫార్ములా. ఆ తర్వాత ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ ఇట్ వర్కింగ్ టుగెదర్. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు అని క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే ఒక రోజులో ఇన్ని గంటలు పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని ఇచ్చాడు. ఎందుకంటే మీరు గమనించారా డేటాలో ఏ యొక్క డేటా ఇచ్చేటప్పుడు రోజులు మరియు రోజులో ఎన్ని గంటలు చేస్తున్నాడో ఇచ్చాడు. బి యొక్క డేటా ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని రోజులు, ఆ రోజుల్లో ఎన్ని గంటలు చేస్తున్నాడో ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి వర్క్ కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలో, ఎన్ని గంటలు పడుతుందో మనకు క్యాలిక్యులేట్ చేయడం ఈజీనే. కానీ ఎన్ని రోజులు పడుతుంది, వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఇన్ని గంటలు పడితే గంటలు పని చేస్తే అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రోజులు గంటలు ఇచ్చినప్పుడు కంప్లీట్గా మల్టిప్లై చేసుకొని వాటికి గంటలే కన్వర్ట్ చేసుకోండి. సో అలా చేసుకుంటే ఏకి 63, బికి 42 వచ్చింది. సో ఏ యొక్క 1 గంట పని 1/63, బి యొక్క 1 గంట పని 1/42. ఇలా ఉన్నప్పుడు ఏ ప్లస్ బి యొక్క 1 గంట పని ఎంత అంటే ఇప్పటికే మీరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు.
1/63 ప్లస్ 1/42. సో దీనికి మనం ఎల్సిఎం తీసుకోవడమే ఒక పని, అంతే, ఇంకేం లేదు. 42, 63, 7తో తీసుకుంటే 7 6 42, 7 9 63. నెక్స్ట్ 3తో వేసుకుంటే 3 2 6, 3 3 9. సో 7 3 21, 21 2 42, 42 ఇంటూ 3 అంటే ఎంత అండి? 3 2 6, 3 4 12. సో 126 ఈజ్ ద ఎల్సిఎం. సో 126 ఎల్సిఎం అయినప్పుడు ఈ 63తో 126 ఎన్నిసార్లు పోతుంది అంటే, మనకి ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు మనకి ఏవైతే వచ్చాయో మీరు ఇలాగనే పెట్టుకోండి. ఇవి వచ్చాయి కదా నెంబర్స్, లీస్ట్ ఈ ఎల్సిఎం ఉంటుంది కదా, కామన్ ఫ్యాక్టర్, దీంతో హెల్ప్ అవుతుంది మనకు. సో 126 63తో ఎన్నిసార్లు పోతుంది అంటే మీకు అందరికీ తెలుసు, 3 3 9, 9 ఏళ్ళు 63. ఇక్కడ 63 ఉన్నప్పుడు ఇంకెంత ఉందండి? 2. సో 2 times 2 పెట్టేసుకోండి. అలాగే 42 126 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 2 6, 6 into 7 42, అంటే 3 times అనమాట, 3. సో ఇక్కడ మనకు వచ్చింది 2 + 3 5/126. ఈ 5/126 అంటే ఏంటంటే A + B యొక్క 1 గంట పని. సో ఇప్పుడు వీళ్ళ 1 గంట పని మనకు వచ్చిందనమాట. సో 1 గంట పని వచ్చినప్పుడు వీళ్ళు ఈ వర్క్ను మొత్తం ఎన్ని గంటల్లో కంప్లీట్ చేయగలరంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫార్ములా ఏం రాసుకోవాలి? 126/5 అవర్స్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, సింపుల్ కదా. A + B యొక్క 1 గంట పని వచ్చి మనకు 5/126 అవర్స్ వచ్చింది. సో వీళ్ళు మొత్తం పనిని ఎంతసేపట్లో కంప్లీట్ చేయగలరంటే రివర్స్, 1/nని మనం n అని రాసుకుంటాం, n 1/n అని రాసుకుంటాం కదా, సేమ్ వే. సో మొత్తం పనిని ఎన్ని గంటలు కంప్లీట్ చేయగలరంటే 126/5 గంటలు. సో ఇంతటితో మన ఆన్సర్ వచ్చిందా అంటే రాలేదు. ఇంకా ట్విస్ట్ ఏముందంటే ఇక్కడ, సో 126/5 గంటల్లో వీళ్ళు ఈ పనిని కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగినారు? A + B అనేవాళ్ళు 126/5 గంటల్లో పనిని కంప్లీట్ చేయగలరు. కానీ ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగినారు? నెంబర్ ఆఫ్ అవర్స్ అడగలేదు. సో హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ ఇట్ వర్కింగ్ టుగెదర్ అంటే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయగలరు? ఒక రోజుకి 8 2/5 గంటలు పని చేస్తే అని ఇచ్చాడు. సో ఇప్పుడు 8/2 దీన్ని మనం ఎలాగ మార్చుకోవచ్చు? 42/5 కింద రాసుకోవచ్చు. సో ఇది కూడా మనకు నెంబర్ సిస్టంలో వస్తుంది. 8 5 40 + 2 42/5 కింద రాసుకోవచ్చు. సో ఇన్ని గంటలు రోజుకు పని చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారనేది మనకు క్వశ్చన్ అడిగారనమాట. సో A + B నార్మల్గా ఎన్ని గంటల్లో కంప్లీట్ చేయగలరు అంటే 126/5 గంటలు కంప్లీట్ చేయగలరు. కానీ రోజుకి ఇన్ని గంటలు అంటే రోజుకి ఇన్ని గంటలు పని చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే దీన్ని డివైడ్ చేయాలి. 126/5ని 42/5 తోటి డివైడ్ చేయాలి. అలా చేసినప్పుడు 126/5 ఇది మళ్ళీ ఇటు సైడ్కి వెళ్తే ఈ 5 పైకి వెళ్తుంది, 42 కిందికి వస్తుంది. సో ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, 42 1 * 42 3 అని కొట్టుకోవచ్చు. లేకుంటే 2 1 * 2 21, 2 6 63, 21 1 21 3 అంటే కంప్లీట్గా ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 3 days పడుతుంది. సో ఈ కొట్లు కొట్టడం రాని వాళ్ళు డైరెక్ట్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ కష్టమని అనుకోవద్దండి. ఇవన్నీ నెంబర్ సిస్టమ్స్ స్టార్టింగ్లో వస్తాయి, దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది కూడా 8 2/5 అవర్స్ని నేను ఇది ఎలా రాశానంటే 8 2/5 ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. 8 5 40 ప్లస్ ఈ 2ని కలపాలి, 42/5. మళ్ళీ 8 ఈ రకంగా రాసుకోవాలంటే 5తో డివైడ్ చేయండి. 5 8 40, ఎంత మిగిలిందని 2/5 సరిపోయిందా? సో అదనమాట, ఈజీ. సో A + B మొత్తం పనిని 126/5 అవర్స్లో చేయగలరు. ఆడికి ఓకే. మనకు అడిగిన క్వశ్చను వీళ్ళు రోజుకి 8 2/5 గంటలు పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు కాబట్టి వాళ్ళ మొత్తం గంటల్ని ఆ గంటలతో డివైడ్ చేయాలి. అంటే ఇన్ని అవర్స్లో వాళ్ళు పని కంప్లీట్ చేయగలరు. కానీ మన క్వశ్చన్ ప్రకారం రోజుకి ఇన్ని అవర్స్ చేస్తే, అంటే మనం ఇక్కడ రెడ్ తీసుకున్నాం. సో ఇన్ని అవర్స్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే దీన్ని బై ఈ 42/5 తోటి డివైడ్ చేస్తాం. అంటే ఈ 5 మళ్ళీ న్యూమరేటర్ లేక వస్తుంది కాబట్టి 5/42 కింద రాసుకొని క్యాన్సిల్ చేసి 42 1 * 42 3 సో 3 days అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. మోడల్ పెరిగే కొద్ది ఎలా ఉందనేది
మీకు మళ్ళీ ఇంత కష్టంగా అయితే ఎగ్జామ్లు ఇవ్వరు, కానీ ఇదొక మోడల్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన మోడల్. సో నేను ఆల్రెడీ చెప్తున్నా, మీరు మన వీడియోస్ చూసే అభ్యర్థులు కష్టమైన క్వశ్చన్లు చెప్తున్నాడు సార్ ఇవి అడగారు కదా, నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. ఇది మన ఛానల్కి సపోర్ట్ చేయండి. దీంతో పాటుగా నేనేం రిపీట్ చేస్తున్నా అంటే మోడల్ ఇంపార్టెంట్. మీకు ఇలా 8/2/5 అవర్స్ ఇట్లా కష్టంగా ఉండే కొట్టువేతలు ఉండేది రాదు. మన ఎగ్జామ్కి నేను రాసిస్తాను మీకు, నో నీడ్ టు వర్రీ. మోడల్ కోసము ఇంకా అభ్యర్థులు ఓన్లీ ఏపీఎస్సీ గ్రూప్ 2నే కాకుండా ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి నేను ఆర్ఎస్ అగర్వాల్ని రెఫరెన్స్గా తీసుకొని అనుకుంటున్నా కంప్లీట్గా వీడియోస్ చేయాలనేది తపనతోటి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది నాకు తొందరగా కవర్ చేసుకుంటా. యాజ్ యూజువల్ మన జాగ్రఫీ, పాలిటీ అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ పెడతాను. ఎందుకంటే నాకు ఎవరు ఎంప్లాయీస్ లేరు. నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నా జాబ్ అయిన తర్వాత నా పర్సనల్ అవర్స్తో 1 or 2 hours తోటి నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఇవి చేయడం జరుగుతుంది. సో నేను అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నా, మోడల్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కొట్టివేతలు ఇంత కష్టం ఉండేవి రావు ఎగ్జామ్స్కి. సో మీకు ఇక్కడ ఏ డేటా 7 రోజులు 9 గంటలు, బి యొక్క 6 రోజులు 7 గంటలు ఇచ్చారు. మనం కంప్లీట్ గంటల్లోకి మార్చుకున్నాం. A+B ఎన్ని గంటలు వర్క్ చేయగలరంటే 126/5. సో మరి రోజుకి ఇన్ని గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు అంటే దీంతో డివైడ్ చేయడమే, సింపుల్. సో అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 120/6 ఏదైతే ఉందో, ఈ 126/5 అవర్స్ ప్లేస్లో మీకు 60 గంటలు వచ్చినాయి అనుకోండి. సపోజ్ మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన ఎగ్జామ్లో సో 60 గంటలు వచ్చింది. A+B ఈ పనిని కంప్లీట్ చేయడానికి 60 గంటలు పడుతుంది. ఇప్పుడు మనకి వాడు సింపుల్గా ఏమని అడుగుతాడు, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇఫ్ దే విల్ వర్క్ 12 hours per day అని ఇస్తాడు. 12 గంటలు ఒక పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరంటే ఏముందండి, 60/12 వేస్తే 5 వస్తుంది. ఇట్లా ఇస్తాడు మన ఎగ్జామ్లో. అర్థమైందా? మీరు ఈ వీడియో చూసి ఏదో డిసప్పాయింట్ అవ్వాలని కాదు, మీకు హెల్ప్ చేయాలని నేను పెడుతున్నా. సో ఇలా ఇస్తాడనమాట. మీకు ఇలాంటి రేషన్స్ పెద్ద ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమైపోయింది కదా, 60 గంటల్లో పని ఎవరని చెప్తాను నోట్ లెక్క. 60 గంటల్లో పని అయిపోతుంది. మరి రోజుకి 12 గంటలు చేస్తే 5 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, కథం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ రాహుల్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ మానిక్. సో పేర్లతోటి ఇబ్బంది పడకండి. ఈ రాహుల్ అనేటోడు, సో ఆర్ అని పెడుతున్నాను నేను, ఆర్. ఇక్కడ మానిక్ ఉన్నాడు, మానిక్. సో రాహుల్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ మానిక్ అండ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ సచిన్. సో ఇక్కడ సచిన్ పెడుతున్నా, మానిక్, సచిన్, రాహుల్. అంటే ఈ రాహుల్ ఎంత టైం తీసుకుంటాడు, ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ దాన్ మానిక్. సపోజ్ ఇప్పుడు వీడు ట్వైస్ తీసుకుంటాడు అన్నప్పుడు మనం ఏదైనా ఇది ఊహాగానం లాగా పెట్టుకోవాలి. వీడు రాహుల్ అనేటోడు ఎంత టైం తీసుకుంటాడు, డబల్ తీసుకుంటాడంట. ట్వైస్ అంటే ఏం లేదు, ఈ మానిక్ అంటే డబల్ టైం తీసుకుంటాడంట. అలా అన్నప్పుడు మనం ఊహాగానంగా ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో మనం ఏదైనా ఎక్స్ అనుకుంటాం కదా. సో ఇక్కడ మనం తెలివిగా ఏమనుకోవాలంటే, ఇక్కడ రాహుల్ని ఎక్స్ అనుకొని, సో ఇప్పుడు మనం ఎలా ఊహించుకోవాలి, రాహుల్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ మానిక్ అని ఇచ్చాడు. సో రాహుల్ అనేవాడు మానిక్ అంటే ట్వైస్ తీసుకుంటాడు. అంటే మానిక్ అనేవాడు 1 గంటలో కంప్లీట్ చేస్తే, 1 రోజులో చేస్తే వీడికి 2 రోజులు పడుతుంది కంప్లీట్ చేయడానికి. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాము అంటే, సపోజ్ x/2 డేస్లో x/2 డేస్లో మానిక్ కంప్లీట్ చేసినాడు సపోజ్ పనిని అనుకుందాం. నేను x/2 ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంలో ఎప్పుడైనా ఫస్ట్ ఇక్కడ వరకు చదవాలి. ఇక్కడ నుంచి ఇలాంటి ప్రాబ్లం ఇది స్టాండర్డ్ మోడల్ అంటే దీంట్లో మీరు కంగారు పడిన అవసరం లేదు. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు చదవాలి. వీడు ఇంతటితో వదలలేదు. రాహుల్ ఈ మానిక్ చేసే పని, మానిక్ ఎంత పని చేస్తాడో ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుందో వీనికి డబల్ పడుతుందంట. అందరితో వదిలిపెట్టిండా. అండ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైం టేకెన్ యాజ్ సచిన్. అంటే వీడు ఎంత పని చేస్తాడో వీని పని ఎంతసేపు పడుతుందో దానికి డబల్ పడుతుందంట అయ్యగారు చేసే పని. అంటే 2 times. అంతటితో వాడు వదలలేదు ప్రాబ్లం స్టేట్మెంట్లో. ఈ సచిన్ అనేవాడు పని ఎంత చేస్తాడో వాడు చేసే టైం కంటే 3 times పడుతుందంట. మళ్ళీ ఈ రెండింటిని లింక్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్ ఎక్స్ కింద 2 రాసుకోవడమే. ఇక్కడ ఎక్స్ కింద 2 రాసుకోవాలి, ఇక్కడ ఎక్స్ కింద 3 రాసుకోవాలి. సింపుల్ టెక్నిక్. ఇంకా దాంట్లో ఎటువంటి మీరు డౌట్ లేదు. మళ్ళీ ఇక్కడ రాస్తాను నేను, రాహుల్, మానిక్, సచిన్.
వాడు ఏమంటున్నాడు, మ్యానికి ఎంత టైం పడుతుందో దాంట్లో డబల్ పడుతుందంట రాహుల్కి. అందరితో స్టేట్మెంట్ వదిలిపెట్టలేదు. సచిన్కి ఎంత టైం పడుతుందో దాంట్లో 3 రెట్లు పడుతుందంట. సచిన్కి అయ్యే దాంట్లో 3 రెట్లు 3 టైమ్స్ అంట, మ్యానిక్ దాంట్లో 2 టైమ్స్ అంట అయ్యకు. అలాంటప్పుడు మనం ఇక్కడ మ్యానిక్ది 2 టైమ్స్, మ్యానిక్కి పడే టైంలో 2 టైమ్స్ పడుతుంది కాబట్టి మ్యానిక్ టైము x/2 తీసుకుందాము. సచిన్కి పడే టైంలో ఈయనకు 3 రెట్లు ఎక్కువ పడుతుంది కాబట్టి సచిన్ది x/3 తీసుకుందాము. ఇట్లా తీసుకున్నప్పుడు సపోజ్ సచిన్ x/3 డేస్లో కంప్లీట్ చేస్తే ఈయనకు 3 రెట్లు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంటూ 3 చేసుకోవాలి కదా. సో x/3ని ఇంటూ 3 చేసుకుంటే 3 క్యాన్సిల్ అయ్యి x వస్తుంది రాహుల్కి. సేమ్ వే మ్యానిక్ x/2 డేస్లో కంప్లీట్ చేస్తే మ్యానిక్ తోటి 2 టైమ్స్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి x/2 ఇంటూ 2 చేసుకోవాలి కదా. 2 క్యాన్సిల్ అయితే x. ఇప్పుడు సరిపోయింది ఈక్వేషన్ సింపుల్గా. అందుకు నేను ఇక్కడ x/2 ఇక్కడ x/3 తీసుకోమని చెప్పాను. సో మీకు ఇది ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ మీకు చెప్తాను ఇక్కడ x/2 x/3 ఎందుకు రాసుకోవాలో. బట్ సింపుల్, మీకు రాకుండా మీ మ్యాథమెటికల్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. సార్ అట్లా ఎందుకు తీసుకోవాలంటే వేరే విధంగా కూడా తీసుకోవచ్చు, మీరు ఇంకా కష్టమవుతుంది, కాంప్లికేట్ అవుతుంది. సో ఈ స్టాండర్డ్ మోడల్ అనమాట. స్టేట్మెంట్ ఒకటి కంటిన్యూస్గా ఇద్దరితోటి లింక్ ఇచ్చినప్పుడు ఇలాగనే తీసుకోండి. రాహుల్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ మ్యానిక్ అన్నాడు అంటే అప్పుడు మ్యానిక్ది x/2 తీసుకోవాలి. అండ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ సచిన్ అన్నాడు అంటే సచిన్ది x/3 తీసుకోండి. ఇప్పుడు థ్రైస్ చేసినా ట్వైస్ చేసినా రాహుల్ది x వచ్చేస్తుంది ఈజీగా. సో అక్కడికి ఈ స్టేట్మెంట్ అయిపోయింది. సో రాహుల్ది x, మ్యానిక్ది x/2, సచిన్ది x/3 తీసుకున్నాం. ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఇన్ 4 days అంటే వాళ్ళు కలిసి పని చేస్తే 4 రోజుల్లో కంప్లీట్ అవుతుందంట వర్క్. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఈచ్ ఆఫ్ దెమ్ సపరేట్లీ అంటే ఇక్కడ మనకేమి ఇచ్చిండు, వాళ్ళు కలిసి పని చేస్తే 4 రోజుల్లో అయిపోతుందంట. సో వాళ్ళు ఒక రోజులో చేసే పని ఎంత మీరు కనుక్కోండి అని చెప్పించాడు. సో మనకు రాహుల్, మ్యానిక్, సచిన్ కలిసి పని చేస్తే 4 daysలో అవుతుంది. అంటే వీళ్ళ ఒకరోజు పనితనం ఎంత, 1/4. సో ఇప్పుడు మనం రాహుల్ది ఎన్ని రోజులు అనుకున్నాము, x రోజులు అనుకున్నాము. అలాగే మ్యానిక్ది x/2 అనుకున్నాము. అలాగే సచిన్ది x/3 అనుకున్నాం. సో వీళ్ళ రాహుల్ది ఒకరోజు పని ఎంత అండి, సేమ్ 1/x, మ్యానిక్ది 2/x, సచిన్ది 3/x, సేమ్ రివర్స్ చేసుకున్నాం. సో వీళ్ళ ముగ్గురి ఒకరోజు పని కలుపుదాం. 1/x ప్లస్ 2/x ప్లస్ 3/x కలిపితే రాహుల్ది, మ్యానిక్ది ఒకరోజు కలిపితే వాళ్ళ ఒకరోజు పని ఈక్వల్స్ టు 1/4 కదా. మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, రాహుల్, మ్యానిక్ మరియు సచిన్ యొక్క వాళ్ళు 4 రోజుల్లో కంప్లీట్ చేయగలరు అంటే వాళ్ళ ఒకరోజు పని ఎంత, 1/4. సో అలాగనే మనం x/2 x/3 అనుకున్నాం కాబట్టి ఒకరోజు పని 1/x, మ్యానిక్ది ఒకరోజు పని 2/x అంటే రివర్స్ చేసుకుంటున్నాం కదా. అలాగే సచిన్ది 3/x. సో ఇప్పుడు LCM తీసుకున్నట్లయితే x అవుతుంది, న్యూమరేటర్లో 1 + 2 + 3 అవుతుంది, ఈక్వల్ టు 1/4 అంటే 6/x = 1/4. x = 6 × 4 24. సో ఇప్పుడు x వాల్యూ వచ్చేసింది మనకు 24. x వాల్యూ వచ్చినప్పుడు రాహుల్ ఎన్ని రోజుల్లో పని చేస్తాడు, 24 రోజుల్లో. మ్యానిక్ ఎన్ని రోజుల్లో చేయగలడు, 12 రోజుల్లో. అదే సచిన్ ఎన్ని రోజుల్లో చేయగలడు, 8 రోజుల్లో. ఇది ఎలాగొచ్చిందంటే x/2 అంటే 24/2 = 12. ఇది ఎలా వచ్చిందంటే x/3 24/3 = 8 days. సో ఈజీగా వచ్చిందా ప్రాబ్లం, సింపుల్ కదా. అంటే ఏం లేదు, మనకు మెయిన్ ఇక్కడ మనం రిలేషన్ రాహుల్కి, మ్యానిక్కి, సచిన్కి రిలేషన్ కింద ఫైండ్ చేసుకుంటే వాళ్ళు సపరేట్గా వర్క్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా చెప్పేసినాం. రాహుల్ చేయడానికి 24 రోజులు, మ్యానిక్ చేయడానికి 12 రోజులు, సచిన్ చేయడానికి 8 రోజులు. ఇప్పుడు మనం చేసింది కరెక్టా తప్ప అని కనుక్కోవాలి అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ సెట్ అవుతుంది కదా. రాహుల్కి ఎంత టైం పడుతుంది, మ్యానిక్కి ఎంత టైం పడుతుందో దానికి ట్వైస్ అన్నాడు అంటే 12ని 2 టైమ్స్ వేసుకుంటే 24 సరిపోయింది కదా. సచిన్ చేసే టైంకి థ్రైస్ అన్నాడు, 8ని 3 రెట్లు వేసుకుంటే 24 సరిపోయింది కదా. సో ఈజీగా వచ్చింది కదా మనకు ఆన్సరు. సో ఇది ఏమన్నా అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే.
సో ఇక్కడికి నేను ఈ సెషన్ ఆపుతాను. ఇంకా కొన్ని ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెషన్లో చూద్దాము. అందరితో టైమ్ అండ్ వర్క్ సాల్డ్ ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. సో నేను ఎగ్జామ్స్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ మీకు ఫాస్ట్గా ఎలా చేయాలా ఇంకొక 10-20 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ని కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటి చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. కంపల్సరీ మన వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనకు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్లు మోటివేషన్ వచ్చిందంటే నేను ఇంకా ప్లాన్డ్గా కొంచెం రీసోర్సెస్ని పెట్టుకొని మీకు అన్ని విధాలుగా జీకేకి సంబంధించినవి మరియు మ్యాథ్స్ సంబంధించినవి, రీజనింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ తొందరగా అప్లోడ్ చేసి ఛానల్లో మన అభ్యర్థులు ఎవరైతే గ్రామాల్లో ఉండి చదువుకుంటారో హైదరాబాద్ రానటువంటి వాళ్ళకి, సో అందరికీ మొబైల్ అవైలబిలిటీ ఉంటుంది, డేటా నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించిన అంశాలు మనకు వీలైనంత, సో ఎంతో కొంత అట్లీస్ట్ మన వల్ల ఒకరికి ఒక 1000 మంది ఎగ్జామ్ 1,00,000 మంది రాస్తుంటే 1 or 2% కూడా మన వీడియోలో ఎవరైనా చూసి లాభం పొందితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హ్యాపీ అనమాట. సో దాని గురించి మన కష్టాన్ని ప్రోత్సహించవలసిందిగా అభ్యర్థులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.